if you stay connected to the spiritual people, if you suffer with them, if it is needed, after the process you will meet a person who can show favor called Boaz. ఆత్మీయమైన వ్యక్తులతో కలిసి ఉండడానికి నువ్వు తీర్మానించుకున్నప్పుడు, వాళ్ళతో కలిసి ఉండడం ఒక సీజన్లో కొంచెం కష్టమైనా సరే, శ్రమ పడాల్సి వచ్చినా సరే, శ్రమ పడ్డానికి కూడా ఇష్టపడి వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడితే, ఆ ప్రాసెస్ తర్వాత నీ మీద దయ చూపించే బోయాజు లాంటి వ్యక్తిని నువ్వు కలుసుకుంటావు. ఈ రూతుకు ఒకటి అర్థమైంది, మా ఊర్లో ఏముంది, మా ఊర్లో ఉన్న తంట అంతా తెలిసిందేనాయా, కానీ నా అత్త ప్రత్యేకమైంది, నా అత్త ఆరాధన చేస్తున్న దేవుడు ప్రత్యేకమైన వాడు, నా అత్త ఎరిగిన దేవుడు, నా అత్త నివసిస్తున్న దేశం ప్రత్యేకమైనది. వీళ్ళ మధ్యలో ఉంటే, ఈమెతో ఉంటే ఈ దేవుడు ఖచ్చితంగా నాకు భవిష్యత్ ఇస్తాడు. ఇప్పుడు కష్టపడాల్సి వచ్చినా నేను కష్టపడడానికి సిద్ధపడుతున్నానని చెప్పి ఆ రూతు జ్ఞానయుక్తంగా నీతిమంతులతో కలిసి ఉండడానికి, ఆ కలిసి ఉండడంలో కష్టమైనా సరే ఇష్టపడడానికి ఆమె రెడీ అయిపోయింది. ఆ కష్టము తర్వాత ఆమె బోయాజును కలుసుకుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రజల మీద దేవుడు దయను కుమ్మరిస్తాడు. తర్వాత స్టోరీ చదివితే ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఏకంగా పోయి. అన్ని రకాల బెస్ట్ సెకండ్ మ్యారేజ్లో రూతుకు వచ్చాడు. ఎలా జరిగిందంటే ఇదే కటాక్షం. హల్లెలూయా. రూతు మీద దేవుని కటాక్షము ఎలా పనిచేసిందంటే ఆమె జీవితాన్ని మార్చేసింది, ఆమె స్థితిగతులనే మార్చింది. ఇంకో మాట చదివి చూపిస్తాను. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయాజు రూతునందు ఓబేదు కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. దావీదు రూతుకి మునిమనవుడయ్యాడు. ఆ వంశావళిలోకి వచ్చి చేరింది ఈమె. ఆ వంశంలోనే యేసుక్రీస్తు పుట్టాడు. భర్తను కోల్పోయి, సర్వస్వాన్ని కోల్పోయి, తన ఊరిని కోల్పోయి, అన్నీ కోల్పోయి, కేవలం ఈ అత్త భక్తిని బట్టి, అత్త విశ్వాసాన్ని బట్టి, అత్తను వెంబడించి వచ్చిన ఈమె మీద ఎంత దయ పనిచేసింది అని అంటే, యేసుక్రీస్తు వంశావళిలోనే పేరు రాపించుకునేంత స్థాయికి వచ్చింది ఆమె. వావ్, ఇది దయ, ఇది కటాక్షం. నువ్వు దేవుని దయను పొందిన వ్యక్తివైతే, ఓ దేవుని దయ నీ జీవితంలో పనిచేయడం ప్రారంభించినప్పుడు నీ పేరు చరిత్రలోకి ఎక్కుతుంది, నీ పేరు చెప్పుకోదగిన స్థాయిలో నిలబడుతుంది, నీ పేరు ముఖ్యమైనటువంటి పేరుగా మారుతుంది. నీ వంశంలో నీ పేరు ఎప్పటికీ నిలిచిపోయేటువంటి విధంగా ఒక చారిత్రాత్మకమైన వ్యక్తిగా నువ్వు మారుతావు, దయ నీ జీవితంలో ప్రవేశించినప్పుడు. ఈ సంవత్సరం ఆ అధిక దయ మీ మీద నేను ప్రకటిస్తున్నాను. ఆ దయను మీరు అనుభవించుదురుగాక. మీ చరిత్రను మార్చగలిగిన దయ, మీ జీవిత పరిస్థితులను మార్చగలిగిన దయ, మీ నుదుటి రాతను మార్చగలిగిన దయ మీ మీద పనిచేయునుగాక. ఆమె నుదుటి మీద రాయబడిన ఒక స్టోరీయే మార్చేశాడు దేవుడు.